వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి మీ అందరూ వినే ఉంటారు. ఈ మాసంలో పంచగ్రహ కూటమి మకర రాశిలో సంభవిస్తుంది. అట్లానే ధనుస్సు రాశిలో 4 గ్రహాల కలయికలు. మరి ఈ ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మేషరాశి వారికి ధనుస్సు రాశిలో 4 గ్రహాల సంచారం జరుగుతుంది. బుధుడు, కుజుడు, శుక్రుడు, సూర్యుడు ఈ 4 గ్రహాల కలయిక ముందుగా ధనుస్సు రాశిలో సంభవిస్తుంది. 19, 20 తారీఖుల్లో మకర రాశిలో యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. మరి ఈ నవమ దశమాల మీద పూర్తి స్థాయిలో ఇక్కడ వీరి ఈ నెలంతా కూడా పూర్తి స్థాయిలో ఈ 9, 10. 9 అంటే అది తండ్రి స్థానము, పితృస్థానము ఇట్లా చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ దశము అంటే వృత్తి, కుటుంబము, అట్లనే మీ వ్యాపారము, ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఈ రెండు స్థానాల్లో పంచగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటమి ఈ ప్రభావం అనేది చాలా ఇది కూడా మీరు చూడండి విచిత్రంగా సూర్యుడు, కుజుడు ఈ సూర్య కుజులు చాలా శక్తివంతమైనటువంటి గ్రహాలు. అంటే బాగా సూర్యుని చూసినట్టయితే ఎంతో ఆయన ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, అట్లానే మనోధైర్యాన్ని ఇస్తాడు, ధర్మానికి మనం లోబడి ఉండేట్టుగా చేస్తాడు అన్నమాట ఈ సూర్యుడు. అట్లానే ఇక్కడ కుజుడిని చూసినట్టయితే చక్కగా ఆయన చాలా వేగంగా ఉంటాడు. అట్లానే ఆయన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాడు. అట్లానే మనలో ఎక్కడ తెలియని ఒక స్పీడ్ని పెంచుతాడు కుజుడు. ఇట్లాంటి 2 శక్తివంతమైనటువంటి గ్రహాలు 9వ స్థానంలో, 10వ స్థానంలో వృత్తిలో కూడా ఉండడం అనేది మేషరాశి వారికి చక్కగా అదృష్టము అనే చెప్పాలన్నమాట. ఇక్కడ అది కాకుండా మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు మీద ఈ యొక్క గ్రహాల దృష్టి కూడా ఇక్కడ ఉంటుంది. గురువు దృష్టి కూడా వీటి మీద ఉంటుంది. అంటే సమసప్తమాల్లో కూడా ఇక్కడ ఈ యొక్క గురువు, బుధ, కుజ, సూర్య, శుక్రుల మీద కూడా ఇక్కడ సమసప్తమాల్లో వీటి మీద దృష్టి పడుతుంది. అట్లానే ఇక్కడ ధనుస్సు రాశి మీద అంటే ఇప్పుడు ఈ 4 గ్రహాల మీద శని దృష్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ శని దృష్టి కూడా ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. గురువు దృష్టి చక్కగా బాగుంది. గురువు, కుజులు మిత్రులు, గురువు, సూర్యుడు మిత్రులు, అట్లానే గురువు, బుధుడు కూడా సమవులే. అట్లానే ఇక్కడ శుక్రుడు కూడా సముడే. మరి ఈ ప్రభావం అనేది వీరికి ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఈ మేషరాశి వారి వృత్తి మీద ఎక్కువ ఇక్కడ ఈ మాసం అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ వృత్తి, మీరు చేస్తున్నటువంటి వృత్తిని మార్చుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు మన ఈ జనవరి మాస ఫలితాలు చూస్తుంటే కనుక అందులో కూడా ఇదే నేను ఎక్కువగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీ వృత్తి మార్పు అనేది ఎక్కువగా కూడా ఇక్కడ జరుగుతుంది. మీ వృత్తిలో ఖచ్చితమైనటువంటి మార్పులు జరుగుతాయి. అట్లా అది కాకుండా మీకు ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుంది. ఇక్కడ లాభంలో అంటే 11వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ 11వ స్థానంలో ఉన్న రాహు కూడా మీకు అనుకూలిస్తాడు కాబట్టి ఇక్కడ వృత్తిపరంగా మీరు ముఖ్యంగా చూసుకోండి. స్థాన చలనం అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారడం. విద్యార్థులైతే కనుక ఖచ్చితంగా వాళ్ళు స్కూళ్ళు చేంజ్ అవ్వడం, లేదు కాలేజీ చేంజ్ అవ్వడం ఇక్కడ ఈ మేషరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడ మేషరాశి వారికి ఈ నవమంలో ఈ యొక్క 4 గ్రహాల దృష్టి గురువు మీద కూడా ఉండడం వల్ల ఇక్కడ తృతీయమైంది. అంటే ఇక్కడ కొంత మీ మానసిక ఒత్తిడి, మానసిక ఆలోచనలు, అట్లానే దశమంలో ఉన్న ఈ 4 గ్రహాలు కూడా మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటాయి. అంటే కుటుంబంలో కొంత కలహం, కుటుంబంలో కొంత ఇబ్బంది, కుటుంబ పరంగా కొంత మీకు కొంత సౌఖ్యత తగ్గటం, కుటుంబంలో కొంత వివాదం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ మీ తోబుట్టువులతో కొంత ఇక్కడ ఈ నెలలో కొంత వాళ్ళతో గొడవ అయ్యేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కూడా ఇక్కడ కొంత కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఈ 2026లో మొదటి మాసంలోనే ఈ విధంగా ఉంది అంటే కొంత మీరు జాగ్రత్త తీసుకోండి. ఈ యొక్క తోబుట్టువులతో గొడవలయ్యే విషయంలో కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే మీకు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ నవమంలో ఉండడం కూడా ఇక్కడ కొంత మీకు అనుకూలమే.
అంటే ఇది ఎట్లా ఉందంటే కొంత అనుకూలత, కొంత అనుకూలత లేనట్టుగా ఉంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంత ఇబ్బందులైతే తప్పదు. అది ఇక్కడ దశమంలో ఈ 4 గ్రహాలు, 5 గ్రహాల కలయిక అంటే అది ఖచ్చితంగా మీ వృత్తిలో ఏదో ఒక మార్పుని ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. ఉద్యోగస్తులు కొత్త ఆఫీసులు వెతుక్కొని ఉద్యోగం మారడం కావచ్చు. ఇటువంటివి గూడా ఇక్కడ కనిపించే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చాలా మంది ఏమంటారంటే, మరి ఉద్యోగం మారుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఏది మారవు గదండీ అంటారు. కానీ ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళల్లో కూడా కొంత వాళ్ళ వృత్తిలో కొంత డెవలప్‌మెంట్ నిజంగా వారి జాతకంలో గనక ఏదన్నా మీ జాతకంలో గనక ఏదన్నా ఇక్కడ శని గావచ్చు, కుజుడు గావచ్చు, శుక్రుడు గావచ్చు బాగున్నాడు అంటే, ఈ జాతకంలో చక్కగా వారు గూడా ఈ ద్వితీయంలోనో, వాళ్ళు గూడా చక్కగా ఈ సప్తమంలోనో, ఇట్లా వాళ్ళు గనక ఏమన్నా అనుకూలించినట్టయితే గనక, ఇక్కడ మీకు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లే ఈ నెలంతా గూడా. ఈ నెలలో ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేటువంటి సంఘటనలు ఇక్కడ జరిగే అవకాశం గూడా ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది కాకుండా మీకు ముఖ్యంగా ఇక్కడ లాభంలో అంటే కుంభంలో రాహు గూడా ఇక్కడ అనుకూలించడం చాలా మంచి విశేషం. ఇక్కడ ఈ రాహు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఏదో రకంగా మీకు ధనాన్ని అర్జించేటువంటి అవకాశం ఇక్కడ ఈ నెలలో పెరుగుతుంది. చక్కగా వృద్ధి చెందుతారు. అయితే కొంత కుటుంబ పరంగా ఇబ్బందులు, కొంత మానసిక ఇబ్బందులైతే తప్పదు. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లనే ఇక్కడ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. 100కి 80% ఈ నెలంతా కూడా ఈ పంచగ్రహ కూటమి మీకు చక్కగా అనుకూలిస్తుంది. అనుకూలించేటువంటి ఈ పంచగ్రహ కూటమి గ్రహాల్లో ఈ మేషరాశి వారు ఒక రాశి. ఖచ్చితంగా చెప్పొచ్చది. చక్కగా ఈ మేషరాశి వారికి కొంత కుటుంబ ఇబ్బందుల్ని మినహాయిస్తే మిగతా పరంగా అన్ని పరంగా చక్కగా అద్భుతంగా బాగుంది అనే చెప్పొచ్చిక్కడ. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వృత్తిలో చక్కగా రాణిస్తారు. వృత్తిలో చేంజెస్ ఉంటాయి, మార్పులుంటాయి. చక్కగా మార్పులు మీ డెవలప్‌మెంట్ కోసం మార్పులు జరిగితే గనక ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనే చెప్పొచ్చనమాట. కాబట్టి మేషరాశి వారికి కొంత ఇక్కడ కుటుంబ పరంగా ఇబ్బందుంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. దంపతులు కొంత జాగ్రత్త తీసుకోండి. అంతేగాని మిగిలినవంతా కూడా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంది. మీకేదన్నా ఇబ్బంది ఉంది అంటే గనక ఖచ్చితంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి ఫోన్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూస్తాను. చక్కగా మీ యొక్క ఏది ఇబ్బందున్నా సరే చక్కగా దానికి చక్కటి పరిష్కారం నేనే చెప్తాను. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి చక్కగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకెంతనండి మేషరాశి వారికి ఈ మాసం అంతా అద్భుతంగా ఉండాలి అంటే ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇక నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ 2026 జనవరి నెలలో మనం ఈ యొక్క వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ వృషభ రాశి వారికి చూస్తే సహజంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పి మన సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాం. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. అట్లానే జనవరి మాస ఫలితాలు కూడా మనం చెప్పాం. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అట్లానే వీరికి నవమంలో జరుగుతుంది. అష్టమంలో అంటే 8వ స్థానంలో ఇక్కడ చతుర్థ గ్రహ కూటమి కూడా జరుగుతుంది. వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క అష్టమంలో చతుర్థ గ్రహ కూటమి మీద వీరి ప్రభావం ఎక్కువ దృష్టి సమసప్తమాల్లో ఉన్నారు కాబట్టి ఆ దృష్టి ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఈ గ్రహాలు ఎప్పుడైతే రేపు 19, 20వ తారీఖుల్లో పంచగ్రహ కూటమి ఇక్కడ క్రియేట్ అయ్యి ఆ 19, 20 తారీఖుల్లో ఈ గ్రహాలన్నీ కూడా వీరికి నవమంలో సంచారం జరుగుతున్నాయి. ఎవరెవరు ఆ గ్రహాలు చూసినట్టయితే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. ఒక్క చంద్రుడిని తీసేస్తే అదే అష్టమంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు కూడా అష్టమంలో చతుర్థ గ్రహ కూటమి. చంద్రుడు కలిస్తే అది పంచగ్రహ కూటమిగా సంభవిస్తుంది. మరి ఈ ప్రభావం వీరి మీద ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సహజంగా వీరికి నవమ దశమాధిపతి అయినటువంటి శని వీరికి లాభంలో ఏకాదశంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆ శని ఏకాదశంలో ఉండి వీరి అష్టమాన్ని చూస్తున్నాడు. ఈ 4 గ్రహాలని కూడా శని దృష్టి ఉంటుంది. ఈ 4 గ్రహాల మీద గురువు దృష్టి కూడా ఉంటుంది. ఈ 4 గ్రహాల కూడా గురువుని చూస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ద్వితీయంలో అంటే మీ కుటుంబంలో కొంత ఇక్కడ మార్పులు కనిపిస్తున్నాయి.
ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కుటుంబాధిపతి, ధనాధిపతి, ధనస్థానంలో గురువు ఉండడం ఇక్కడ ఈ వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు. ఈ 4 గ్రహాలు కూడా గురువుని చూస్తాం. అట్లానే ఇక్కడ సూర్యుడు గురువుకి మిత్రుడే, కుజుడు గురువుకి మిత్రుడే, బుధుడు కూడా కొంతవరకు గురువుకి మిత్రుడే, శుక్రుడు కూడా కొంతవరకు గురువుకి మిత్రుడే. ఇక్కడ సములైనటువంటి 2 గ్రహాలు, మిత్రులైనటువంటి 2 గ్రహాలు గురువు మీద ఉండడం. ఇక్కడ చక్కగా మీరు ధనాన్ని వృద్ధి చేసుకునేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. అట్లానే మీ వృత్తిలో అద్భుతంగా మీరు ఇక్కడ రాణిస్తారు. ఎప్పుడైతే ఈ 4 గ్రహాలు నవమంలోకి వెళ్తాయో ఇక్కడ చక్కగా కుజుడికి అది ఉచ్చ స్థానం అవుతుంది. ఉచ్చంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ చక్కగా యోగిస్తాడు నవమంలో ఉండి. ఈ యొక్క వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి అద్భుతంగా కలిసి వస్తుంది. జనవరి మాసంలో పంచగ్రహ కూటమి వృషభ రాశి వారికి చక్కటి యోగాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరెన్ని చెప్పినా వినొద్దు. చక్కగా ఇక్కడ ఎవరు భయపడద్దు. ముందు చాలా మంది వీడియోల్లో భయపెట్టేస్తున్నారు. ఎటువంటి భయం అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. చక్కగా నేనే మీకు అద్భుతంగా వివరంగా మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా నేను మీకు చెప్తాను. ఎవరు చెప్పింది వినొద్దు. ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది. వృత్తిపరంగా చక్కగా విద్యార్థులు ఉన్నత స్థాయిలో వాళ్ళు చక్కగా పాస్ అవుతారు, చదువులో రాణిస్తారు. అట్లానే ఇక్కడ చదువుకి తగ్గట్టుగా ఉద్యోగం వెతుక్కుంటున్నటువంటి వారికి కూడా అద్భుతంగా ఉద్యోగాలు వస్తాయి. అయితే కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉంటే అది కొంత ఇబ్బందికే దారితీస్తుంది ఆరోగ్యపరంగా. ఎప్పటిదాకా 16 తర్వాత 17వ తారీఖు తర్వాత నుంచి మీకు అద్భుతంగా ఇంకా బాగుంటుంది. 17 దాకా కొంత జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యపరంగా. అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అసలుకే వాతావరణం బాలేదు కాబట్టి దీనికి తగ్గట్టుగా వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. ఈ నెలలో జనవరి మాసంలో వీరికి అది కాకుండా లాభంలో శని అని చెప్పుకున్నాం. ఇక్కడ దశమంలో కూడా రాహు సంచారం జరుగుతుంది. ఇక్కడ వృత్తిలో కూడా ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించుకొని ఎదగాలి, మనకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఈ వృషభ రాశి వారికి సహజంగా ఉన్నాయి. ఈ మాసంలో అవి ఇంకా ఉంటాయి కూడా. అది ఇంకా అద్భుతంగా యోగిస్తుంది ముందు. ఎప్పుడైతే 9వ స్థానంలో ఇన్ని పంచగ్రహ కూటమి వచ్చింది అంటే ఇక్కడ కుజుడికి ఉచ్చ, కుజుడికి సూర్యుడు మిత్రుడు, అట్లానే అదే కుజుడికి బుధుడు కొంత శత్రువు, అట్లానే కుజుడికి చంద్రుడు కూడా మిత్రుడే, ఇక్కడ శుక్రుడు కూడా సముడే. కాబట్టి ఒక బుధుడు నవమంలో యోగించట్లేదు. ఆయన ఏమయ్యారు, మీకు ద్వితీయాధిపతి అయ్యాడు. ఆ ద్వితీయంలో ఎట్లాగో గురువు ఉన్నాడు, యోగిస్తున్నాడు. ఇంక ఈ బుధుడు యోగించకపోతే ఇక పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇన్ని గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఒక గ్రహం ఇబ్బంది పెడుతుంటే కొంత అనారోగ్య సమస్యలు అన్నాం కదా, అటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే ఉంటాయి. ఇంకంతకు మించి పెద్ద ఇబ్బందులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏమీ లేవు. చక్కగా అద్భుతంగా గురువు యోగిస్తున్నాడు, ముఖ్యంగా శని యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు. ఇన్ని గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి ఆత్మస్థైర్యం అద్భుతంగా పెరుగుతుంది. ఈ మాసంలో మీలో కాన్ఫిడెంట్, నేనే పనైనా చేయగలను అనేటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే కొంత 17వ తారీఖు దాకా కొంత జాగ్రత్తగా ఉండండి. మొదటి 2 వారాలు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత నుంచి చక్కగా ఈ మాసం అంతా కూడా, అసలు ఈ సంవత్సరమే మీకు యోగిస్తుంది. ఈ మాసంలో యోగించకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉందన్నా కింద వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోనంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం ఈ జనవరి మాసంలో పంచగ్రహ కూటమి ఈ యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూస్తే ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే మిథున రాశి వారికి చక్కగా లగ్నంలో గురువు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. చక్కగా వీరికి సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పుకున్నాం. ఈ సంవత్సర మాస బలాలు ఇవన్నీ ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే కనుక జనవరి మాస బలం ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉందో మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, చక్కగా ఆ వీడియోలు కూడా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది మిథున రాశి వారికి. ఇప్పుడు మిథున రాశి వారికి ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ పంచగ్రహ కూటమి వీరికి సప్తమంలో, అష్టమంలో జరుగుతుంది.
సప్తమంలో ఉన్నప్పుడు ఈ యొక్క బుధుడు, సూర్యుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా ఇక్కడ కలుస్తున్నాయి ఈ మాసంలో. వీరికి సప్తమం అంటే ధనుస్సు రాశిలో జరుగుతున్నాయి. ఆల్రెడీ ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో మీకు అద్భుతంగా యోగిస్తున్నాడు. సప్తమాధిపతి నేరుగా సప్తమం మీదే దృష్టి ఉంది. ఈ 4 గ్రహాల మీద కూడా ఇక్కడ గురువు దృష్టి ఉంటుంది. ఈ 4 గ్రహాల దృష్టి కూడా గురువు మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇక్కడ మీకు శని కూడా సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎక్కడున్నాడు శని? 10వ స్థానం, అంటే వృత్తిలో ఉన్నటువంటి శని మీ సప్తమాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ కొంత మీ క్లోజ్ రిలేషన్స్, దగ్గరగా ఉండేటువంటి వారితో కొంత విభేదాలు, మిత్రులు కావచ్చు, కుటుంబం కావచ్చు, వీరితో చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అవి తొలగిపోతూ ఉంటాయి, చిన్న చిన్నవే. ఎందుకు? ఇక్కడ గురువు కాపాడుతున్నాడు. శని మీకు ఏదన్నా ఇబ్బంది పెట్టినా ఇక్కడ గురువు కాపాడుతున్నాడు. మళ్ళీ అది కాకుండా శని కూడా దశమంలో ఉండి చక్కగా మీకు వృద్ధి, మీకు చక్కగా అద్భుతమైనటువంటి వృద్ధిని, మీ చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వాటిలో చక్కటి వృద్ధిని ఇస్తున్నాడు ఇక్కడ శనీశ్వరుడు. కాబట్టి ఇంకా ఇబ్బంది ఏముంది? ఏమీ లేదు. మీకు అది కాకుండా ఇక్కడ సప్తమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. మీకు ఒక్క శుక్రుడు తప్పించి మిగిలిన 3 గ్రహాల యోగ్యత ఉంది. అట్లానే అష్టమంలో వెళ్ళిన తర్వాత కొంత ఇబ్బంది మీకు 19, 20వ తారీఖులో ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. 17వ తారీఖు దాకా, అంటే దాదాపుగా మొదటి 2.5 వారాలు, 2 వారాలు, దాని తర్వాత ఇంకో 3 రోజులు వేసుకుంటే 2 వారాల దాకా మీకు ఈ మాసం అంతా కూడా యోగిస్తుంది. ఆ 2 వారాల తర్వాత నుంచి మిగిలిన 15 రోజులు కూడా కొంత ఇబ్బంది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 19, 20వ తారీఖులో ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. అది అష్టమంలో. అష్టమంలో 5 గ్రహాలు రోగస్థానంలో ఉండడం అంత మంచిది కాదు. కొంత ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉచ్చస్థానం, అది కుజుడికి, ఆ కుజుడికి ఉచ్చస్థానం అయ్యుండి అష్టమంలో ఉండడం అంత సౌఖ్యంగా ఉండదు. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఆ కుజుడు కూడా ఏమయ్యారు? మీకు 6వ స్థానానికి 11కి, అంటే లాభానికి అధిపతి అయ్యేటువంటి కుజుడు ఇక్కడ 8వ స్థానంలో ఉండడం కొంత లాభాన్ని తగ్గిస్తాడు. చేతి దాకా వచ్చి వెళ్ళిపోతుంది ఏమిట్రా అనిపిస్తుంది. అటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది చూశాను వీడియోలు, మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏమీ ఉండదండి. కొంత ఇబ్బందులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంత జాగ్రత్త తీసుకోవాలి. మీకు మొదటి 2 వారాలు మాత్రమే ఇక్కడ యోగిస్తున్నాయి. మొదటి 2 వారాల తర్వాత అంతగా యోగించట్లేదు. కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే మీ వృత్తిపరంగా కూడా, ఉద్యోగం చేస్తున్న వారు ఆ ఉద్యోగ పరంగా, వ్యాపారం చేస్తుంటే వ్యాపార పరంగా, మీకు ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమంలో ఉండి నేరుగా గురువుని చూస్తున్నాడు, ఆయన సొంత స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీకు వ్యాపార పరంగా కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మీ వృత్తిపరంగా కొంత మార్పులు, నిజంగా మీ జాతకంలో బుధుడు బాగున్నాడు అంటే కనుక మీరు చక్కగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఈ మాసంలో అనుకోని, ఊహించని అద్భుతాలు జరిగే అవకాశం ఇక్కడ ఉంది. అదే బుధుడు యోగించట్లేదు మీ జాతకంలో అంటే కనుక ఇక్కడ మధ్యమ ఫలితాలే ఉండే అవకాశం ఉంది. అట్లానే ఇక్కడ మీ వ్యయాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ సప్తమంలో ఉన్నాడు. కొంత దంపతులకి దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు ఇక్కడ ఉంటాయి. కొంత దంపతులకి విభేదాలు జరిగే అవకాశం కూడా ఇక్కడ ఈ మిథున రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే వీరికి 9వ స్థానంలో రాహువు కూడా ఉన్నాడు. ఈ మాసంలో ఈ రాహువు కొంతవరకు మిమ్మల్ని కాపాడుతున్నాడు. ముఖ్యంగా వీరికి తృతీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధనపరంగా మీకు చక్కటి వృద్ధి జరుగుతుంది. ఎలా ఉన్నా సరే ఆదాయాన్ని అయితే ఇక్కడ సంపాదించుకుంటారు, వృత్తిలో ఎదుగుతారు. అయితే వీరిక్కడ కొంత ఆరోగ్యపరంగా అయితే కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దంపతులకు కూడా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కూడా మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకి తగ్గట్టుగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. లేదు చదువులో అద్భుతంగా మీరు ఈ మాసమంతా కూడా రాణించాలి అంటే కొంత మీకు ఇక్కడ అనుకూలమైన పరిస్థితే కనిపిస్తుంది. చక్కగా లగ్నంలో గురువు యోగిస్తున్నాడు. ఇక్కడ మీకు చూసినట్టయితే సప్తమంలో చక్కగా ఇక్కడ బుధుడు యోగిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి అయితే అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అట్లానే కొంత రాజకీయ నాయకులకు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజా సేవలో కొంత ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఉంది.
మీరేదో మంచి చేద్దామంటే కొంత చెడుకి అది దారి తీసే అవకాశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ రాజకీయ అష్టమంలో ఉన్నాయి కదా ఇన్ని గ్రహాలు, మరి వీటి వల్ల ఏదో ఒక కీడు జరగాలి. మరి మరి ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎట్లా చూసినా సరే మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా పంచగ్రహ కూటమి మధ్యమ ఫలితాలు మాత్రమే ఇక్కడ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం 2025 జనవరి మాసంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్కాటక రాశి వారికి చక్కగా ఈ మాసంలో చూసినట్టయితే వీరికి ద్వితీయంలో కేతు ఉన్నాడు, వ్యయంలో గురువు ఉన్నాడు. ఈ పంచగ్రహ కూటమి చతుర్థ గ్రహ కూటమి రెండూ కూడా వీరికి 6వ స్థానంలో 7వ స్థానంలో జరుగుతున్నాయి. అంటే 6 అంటే శత్రువు, రుణము, బాధ, ఆ రోగము, ఇవన్నీ కూడా ఆరోగ్యము ఇవన్నీ కూడా 6వ స్థానాన్ని సూచిస్తాయి. 7వ స్థానం అంటే దాంపత్యము, దగ్గర బంధువులు, అట్లానే స్నేహితులు, మీ మంచి కోరేవారు, వీళ్ళందరూ కూడా సప్తమానికి సూచిస్తాయి. మరి 2 స్థానాల్లో బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు, ఈ 2 స్థానాల్లో వీటితో కలిపి పంచగ్రహ కూటమి అంటే 7వ స్థానంలో చంద్రుడు. మరి ఈ గ్రహాల సంచారం వీరికి ఎటువంటి లాభాలు ఇస్తాయి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఇక్కడ 6వ స్థానంలో బుధుడు యోగిస్తాడు, 6వ స్థానంలో సూర్యుడు, 6వ స్థానంలో కుజుడు కూడా యోగిస్తాడు. ఒక్క శుక్రుడు తెప్పించి వీరికి శుక్రుడు తెప్పించి మిగిలినటువంటి అన్ని గ్రహాల యోగ్యత ఇక్కడ ఉంది. చక్కగా అద్భుతంగా వీరికి కర్కాటక రాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా వీరికి సప్తమంలో ఈ యొక్క గ్రహాలతో కలిసి పంచగ్రహ కూటమి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఒక్కడు తప్పించి మిగిలిన అన్ని గ్రహాల అనుకూలత ఇక్కడ వీరికి ఉంది. చక్కగా మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఇక్కడ బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మాసంలో కొంత ధన ఖర్చు అయితే తప్పట్లేదు. మీరెవరన్నా కానీ జనవరి మాస ఫలితాలు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. దానిలో కూడా మనం ఇదే ముఖ్యంగా చెప్పడం జరిగింది. అట్లానే సంవత్సర ఫలితాలు కూడా చేశాను, దానికి సంబంధించి కూడా చూడండి. ఆ వీడియోలో కూడా కొంత ఆరోగ్యపరంగా మీకు ఈ మాసం అంతా కూడా అంత అనుకూలించట్లేదు. కొంత ఆరోగ్య సమస్యలు ఇక్కడ మీకు వెంబడిస్తున్నాయి. ఎందుకు? అష్టమంలో రాహు ఉన్నాడు కదా. అట్లానే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు, కుజుడు కూడా ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు. మీ యొక్క ద్వితీయాధిపతి సూర్యుడు అయ్యాడు. ఇక్కడ ఆరోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసంలో కొంత రిలీఫ్ ఉంటుంది. అంటే మీ యొక్క రోగానికి, ఆ రోగం తగ్గించుకోవడానికి ఒక మంచి ఆసుపత్రి కావచ్చు, ఒక మంచి డాక్టర్ని కానీ మీరు కలుస్తారు. కలిసి ఆ యొక్క రోగం నుంచి మీరు విముక్తి పొందేటువంటి అవకాశం ఇక్కడ ఈ మాసంలో ఉంది. ఎందుకు అంటే చక్కగా రోగకారకుడైనటువంటి సూర్యుడు, కుజుడు సప్తమంలో, షష్టంలో, 6వ స్థానంలో ఉండడం అద్భుతమైనటువంటి ఇక్కడ ఫలితాన్ని మీకు ఇస్తారు. అట్లానే మీకు ఇక్కడ కొంత ఖర్చు అయితే ఉంటుంది, ఆరోగ్యపరంగా ఖర్చు అయితే ఉంటుంది, కానీ ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఫలితాన్ని పొందుతారు అని అర్థం అనమాట ఇక్కడ. అట్లానే విద్యార్థులకి చూసినట్టయితే అంత అనుకూలత లేదు. ఈ మాసంలో వీరు వ్యయంలో ఉన్నటువంటి గురువుని కూడా 6వ స్థానంలోని అన్ని గ్రహాల దృష్టి కూడా వ్యయం మీద ఉంది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఇందాక చెప్పినట్టే ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి. అధికమైనటువంటి ఖర్చులతో, అనవసరమైనటువంటి ఖర్చులతో మీరు కొంత బాధపడేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఏది అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కోవడం చాలా ఉత్తమం. అది కాకుండా వీరికి ఈ మాసంలో చిన్న చిన్న ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అనవసరపు ప్రయాణాలు, ఎందుకు వెళ్ళామురా బాబు అనుకునేటువంటి ప్రయాణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అది కాకుండా ఇక్కడ పంచగ్రహ కూటమి సప్తమంలో ఉండడం, ఇక్కడ కుజుడికి అది ఉచ్చస్థానం అయ్యింది. నేరుగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు, మిమ్మల్ని మీ రాశినే చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ వీరికి చూసినట్టయితే కొంత దంపతులకు కూడా అంత అనుకూలత లేదు అనే చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు, శుక్రుడు కూడా సప్తమంలో, షష్టంలో ఉంటున్నాడు కాబట్టి దంపతులకి కొంత అనుకూలత లేదు. ఆ శుక్రుడు కూడా వీరికి లాభానికి అధిపతి అయ్యాడు. మరి లాభాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో 6వ స్థానంలో ఉండడం, అంటే 7, 6 స్థానాల్లో ఉండడం అంత అనుకూలత కాదు అని చెప్పుకోవాలి. ఎందుకండి అంటే ఇక్కడ లాభము అంటే చక్కగా ఏదో ఒకటి మనం అర్థించాలి. ధనాన్నో
చక్కటి వస్తువును కొనుక్కోవాలి. అటువంటి వాడు శుక్రుడు ఇక్కడ ఈ రకంగా కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొంత దంపతులకి, ముఖ్యంగా శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి దంపతులకి అంత అనుకూలత లేదు. అట్లానే ఈ మాసంలో మీకు మొదటి 2 వారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటి 2 వారాలు కూడా చక్కగా ఉంటుంది మీకు. ఆ తర్వాత నుంచి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మొదటి 2 వారాల తర్వాత అంటే దాదాపుగా ఒక 16వ తారీఖు తర్వాత నుంచి మధ్యమ ఫలితాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు 18వ తారీఖు 16వ తారీఖు లోపే మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం చాలా ఉత్తమం. చాలా మంది కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. అద్భుతంగా అయితే ఉండదు. మధ్యమ ఫలితాలు మాత్రమే ఉంటాయి. మీకు ఏదన్నా సమస్య ఉంది, ఏదన్నా అనుమానం ఉంది అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా నేనే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిష్కారం కూడా చెప్తాను. పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. చక్కటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. అట్లానే ఇక్కడ సూర్యుడు మీకు చక్కగా యోగిస్తున్నాడు. శని కూడా మీకు నవమంలో కొంతవరకు యోగిస్తున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు మాత్రమే ఇక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా మీ యొక్క వృత్తిలో రాణించాలి, అట్లానే చక్కటి ధనాన్ని సంపాదించుకోవాలి, ఆరోగ్యం మెరుగుపడాలి అంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి పంచగ్రహ కూటమి ఏ విధంగా సంభవిస్తుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరికి 5, 6 స్థానాల్లో ఈ పంచగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. ఇక్కడ 5వ స్థానంలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో ఈ 4 గ్రహాలతో కలిపి చంద్రుడి సంచారం కూడా జరుగుతుంది. మరి దీని పరంగా చూసినట్టయితే ఇక్కడ సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, పంచమంలో బుధుడు, పంచమంలో సూర్యుడు కూడా ఇక్కడ చక్కగా యోగిస్తున్నాడు. ఈ 3 గ్రహాల యోగ్యత ఇక్కడ ఉంది. అట్లానే 6వ స్థానంలో సూర్యుడు, కుజుడు, బుధుడు అనుకూలత ఇక్కడ పెరుగుతుందన్నమాట. అంటే 4 గ్రహాల్లో 1 గ్రహం అనుకూలత లేదు, పైన 5 గ్రహాల్లో 2 గ్రహాల అనుకూలత లేదు. అంటే 3 గ్రహాల అనుకూలత ఈ యొక్క సింహరాశి వారికి, 2 గ్రహాల అనుకూలత, మొత్తం 5 గ్రహాల అనుకూలత ఈ మాసంలో చక్కగా అద్భుతంగా ఈ పంచగ్రహ కూటమిలో వీరికి ఉన్న 5 గ్రహాల అనుకూలత అంటే చిన్న విషయం కాదు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. వీరికి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రతి పని కూడా ఇక్కడ పూర్తవుతుంది. ఎప్పటి నుంచో మీకు ఆగిపోయింది ఒక పని అనుకుంటారు చూసారు, అటువంటి పనులు ఇక్కడ చక్కగా పూర్తవుతాయి. అట్లానే సంతాన ప్రయత్నం, ముఖ్యంగా సంతాన ప్రయత్నం చేసేటువంటి దంపతులకి అద్భుతమైనటువంటి ఈ యొక్క సంతాన యోగం కలిగే అవకాశం చాలా ఉంది. చక్కటి మంచి ఒక వైద్యుల్ని సంప్రదించండి. చక్కగా ఈ మాసంలో మీరు అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ వినే అవకాశం కూడా ఉందన్నమాట. అట్లానే 6వ స్థానంలో హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు ఏది ఉన్నా సరే ఈ మాసంలో అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. అయితే ఇక్కడ కొంత ఖర్చు కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. దేని పరంగా? హాస్పిటల్ పరంగా, ఆరోగ్య పరంగా కొంత ఖర్చులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అది మన మంచికి. మనం ఏదన్నా రోగం కోసం, ఏదైనా అనారోగ్య సమస్యకి బాధపడుతున్నామంటే మీకు అద్భుతమైనటువంటి వైద్యుడిని మీరు కలుస్తారు. ఆ వైద్యుడి ద్వారా మీ యొక్క రోగాన్ని కూడా మీరు నివారించేటువంటి అవకాశం చాలా ఉంది. ఇక్కడ వీరికి ముఖ్యంగా చూస్తే 8లో అంటే అష్టమంలో శని సంచారం జరుగుతుంది. మనం పూర్వంలో ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకున్న ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే చూడండి. జనవరి మాస ఫలితాలు కూడా చెప్పుకున్న ఆ వీడియో మిస్ అయినా కూడా చూడండి. ఇక్కడ వీరికి ఆరోగ్య పరంగా, హెల్త్ పరంగా కొంత ఇబ్బందులు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ సింహరాశి వారికి ఉన్న ఏకైక ముఖ్య బాధ ఏమిటి అంటే రోగ బాధ, ఆరోగ్య బాధ ఇక్కడ ఉంది. అయితే ఈ నెలలో మీ అదృష్టం ఏమిటి అంటే ఈ యొక్క రోగకారకుడైనటువంటి కుజుడు మీకు 6వ స్థానంలో, అది రోగము శత్రుస్థానము అంటారు, అటువంటి స్థానంలో చక్కగా ఉచ్చ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అది తొలగిపోతుంది ఈ మాసంలో అని గుర్తుపెట్టుకోండి. అట్లానే ఇక్కడ దంపతులకు కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. ఎప్పటి నుంచో కొంత విభేదాలు ఉన్నటువంటి దంపతులకి ఈ మాసంలో ఆ విభేదాలు, ఆ గొడవలు సర్దుకుంటాయి. ఇక్కడ మీకు చక్కగా సర్దుకొని మీరు మంచి సామరస్యాన్ని కూడా ఇక్కడ పాటించేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి.
ఏదైనా సరే ఈ పంచగ్రహ కూటమి సింహరాశి వారికి 2 వారాలు, మొదటి 2 వారాలు కొంత అనుకూలత లేదు. తర్వాత నుంచి అద్భుతమైనటువంటి అనుకూలత ఇక్కడ పెరుగుతుంది. పంచగ్రహ కూటమి గుర్తుపెట్టుకోండి, 19, 20 తారీఖుల్లో ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ 2 రోజులు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. మీ యొక్క శత్రు బాధ నివారణ పొందాలి. ఏదన్నా వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ మాసంలో అవన్నీ కూడా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చాలా వీడియోలు చూస్తున్నాను, సింహరాశి వారికి ఏమీ బాలేదు, సింహరాశి వారికి కొంత అనుకూలత లేదు ఇట్లా చెప్తున్నారు. కానీ మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మనం చెప్తున్నాం సింహరాశి వారికి ఈ మాసంలో చక్కగా ఇబ్బందుల నుంచి అయితే తొలగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ యొక్క శత్రు బాధ, వ్యాపార బాధ, ఉద్యోగ బాధ, అట్లాంటి వృత్తి బాధలు ఏది ఉన్నా సరే ఈ మాసంలో అవన్నీ కూడా మెరుగుపడతాయి. ఇది ఈ మాసంలోనే కాదు, ఈ మాసంలో మెరుగుపడి ఈ సంవత్సరం అంతా కూడా కొంత అనుకూలతానికే దారి తీస్తూ ఉంటాయి, కొంత అనుకూలత పెంచడానికే దారి తీస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా ఎలా చూసినా మీకు లాభంలో చక్కగా గురు సంచారం జరుగుతుంది. ఆయన పంచమాధిపతి అయినటువంటి గురువు లాభంలో ఉండడం అంటే మీరు ఏది పట్టుకున్నా అది బంగారమే అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అటువంటి అద్భుతమైనటువంటి ఈ సంవత్సరంలో రాశి సింహరాశి వారు చక్కగా మీకు యోగం ఉంది, చక్కటి యోగం. అయితే మీరు ఆ యోగాన్ని ఎలా మీ వైపు మడుచుకోవాలి అనే ప్రయత్నం ఇక్కడ చేయండి. మీకున్న యోగాల్ని మీరు ఎలా తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం నేను మీకు చక్కగా చెప్తాను. అట్లానే ఇక్కడ సింహరాశి వారికి చూసినట్టయితే ఈ మాసమంతా కూడా ఈ పంచగ్రహ కూటమి అద్భుతంగా యోగిస్తుంది. అయితే మొదటి 2 వారాలు అంటే దాదాపుగా ఒక 15-16 రోజులు, 15వ తారీఖు 16వ తారీఖు దాకా కొంత యోగించడం మధ్యమ ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత నుంచి అయితే కానీ చక్కగా అద్భుతంగా మీకు యోగిస్తుంది పంచగ్రహ కూటమి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారు అంటే చక్కగా మన వీడియోకి లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింహరాశి వారికి ఈ మాసమంతా కూడా అద్భుతంగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి ఇంకా సెలవు తీసుకుంటా అండి. నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా చక్కగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కన్యా రాశి వారికి 2026 జనవరి మాసంలో పంచగ్రహ కూటమి సంభావిత ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరికి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ కన్యా రాశి వారికి చూస్తే ఇది చతుర్థ గ్రహ కూటమి 4వ స్థానంలో, అట్లానే పంచగ్రహ కూటమి 5వ స్థానంలో జరుగుతుంది. మరి ఇక్కడ కుటుంబంలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, అట్లానే వీరికి పంచమంలో అంటే సంతానంలో సూర్యుడు, కుజుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడి సంచారం కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దీని పరంగా చూసినట్టయితే వీరికి యొక్క కన్యా రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థంలో శుక్రుడు, కొంతవరకు చతుర్థంలో సూర్యుడు యోగిస్తున్నాడు. కుటుంబాన్ని ఎక్కువగా కూడా ఇక్కడ మొదటి 2 వారాలు కుటుంబాన్ని ఎక్కువగా కూడా టార్గెట్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి కన్యా రాశి వారు. కొంత కుటుంబ పరంగా కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత కుటుంబ కలహాలు, కుటుంబ ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కూడా ఇక్కడ సంచారం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా కూడా కనిపిస్తుంది కూడా. అట్లానే ఆ తర్వాత మొదటి 2 వారాలు అయితే కనుక కొంత కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. అట్లానే మీ కుటుంబంలో ఉన్నవారికి కొంత ఆరోగ్య సమస్యలు, మీ తల్లిగారు కావచ్చు, తండ్రి కావచ్చు, వీరికి కొంత ఆరోగ్య ఇబ్బందులు ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే అవన్నీ కూడా తాత్కాలికమే, పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఈ మాసం కూడా ఈ యొక్క ముందుగా చెప్తున్నాను, ఈ మాసం కన్యా రాశి వారికి చక్కగా యోగిస్తున్నాయి. పంచగ్రహ కూటమి యోగిస్తుంది. చక్కగా మధ్యమ ఫలితాలే ఉంటాయి. పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా వీడియోలో చాలా మంది ఏం చెప్తున్నారంటే కన్యా రాశి వారికి బాలేదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. ఈ పంచగ్రహ కూటమి కన్యా రాశి వారికి మధ్యమ ఫలితాలు మాత్రమే ఇస్తుంది. బాలేదు అనడానికి ఏమీ లేదు. చక్కగా మీ యొక్క పంచమంలో బుధుడు యోగిస్తున్నాడు, పంచమంలో శుక్రుడు యోగిస్తున్నాడు, కొంతవరకు పంచమంలో కుజుడి యోగం కూడా ఉంది. ఎందుకో పంచమం ఆయనకు ఉచ్చస్థానమైంది ఇక్కడ మకరం. కాబట్టి ఇది గ్రహాల కొంత అనుకూలత ఉంది. మరీ బాలేదు అనడానికి ఏమీ లేదు. కొంత అనుకూలత ఉంది కాబట్టి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు.
అయితే మొదటి 2 వారాలు కూడా చక్కగా మీకు యోగిస్తున్నాయి. తర్వాత నుంచి కొంత యోగ్యం తగ్గుతుంది. అంతే తప్పించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎట్లానే వీరికి కుటుంబ పరంగా కొంత ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీ చిన్న పిల్లలకు గావచ్చు, వీటి పరంగా కొంత ఇబ్బందులుంటాయి గాబట్టి వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుంది. అట్లానే వీరికి 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు దశమంలో ఉన్నటువంటి గురువుని గూడా చూస్తున్నాయి. మీ వృత్తిపరంగా కొంత డెవలప్‌మెంట్ ఉంది. అట్లనే వృత్తిపరంగా మీకు సహజంగానే వృత్తిపరంగా మీకు చక్కటి వృద్ధి ఉంది. ఇప్పుడు ఆ వృద్ధి ఇంకా పెరుగుతుంది. ఇక్కడ చక్కటి ధన యోగాన్ని గూడా మీరు చక్కగా సంపాదించుకుంటారు. అట్లానే మీరు ఈ యొక్క వృత్తిపరంగా మీ యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్న వారు చక్కగా మొదలుపెట్టొచ్చు. ఈ మాసంలో కొత్త వ్యాపారం గావచ్చు, కొత్త ఉద్యోగాలు వెతుక్కునే వారికి ఉద్యోగ యోగ్యత కూడా ఇక్కడ కనిపిస్తుంది. వ్యాపారం మొదలుపెట్టుకునే వారికి చక్కటి వ్యాపార వృద్ధి గూడా ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అట్లని ఈ పంచగ్రహ కూటమిలో మీకు అనుకూలించనిటువంటి గ్రహాలు కుజుడు మొదటి 2 వారాలు అనుకూలించట్లేదు. ఆ తర్వాత పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు యోగించట్లేదు. పంచమంలో ఉన్నటువంటి కొంతవరకు సూర్యుడు యోగించట్లేదు. అంతే. మిగిలిన అన్ని గ్రహాల యోగ్యత ఉంది. మీకు చక్కగా పంచమంలో సూర్యుడు కూడా కొంత యోగించట్లేదు. ఆయన పూర్తిగా యోగించట్లేదు అనడానికి చెప్పలేం. ఎందుకు ఆయన వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి కొంత ఇబ్బంది. ఇక్కడ సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా చక్కగా మీకు సంతాన యోగం కలిగే అవకాశం కూడా ఇక్కడ ఈ మాసంలో చక్కగా మీరు మంచి శుభవార్తను వింటారు. అట్లానే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మాసమంతా కూడా మధ్యమ ఫలితాలు 100కి 60% బాగుంది. అంటే దాన్ని మధ్యమ ఫలితం అనే అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది ఏదన్నా ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌లో నాకు చక్కగా మెసేజ్ పెట్టండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు కూడా చెప్తాను. అట్లానే ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినటువంటి కన్యా రాశి వారు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చక్కగా ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో మనం చక్కగా పంచగ్రహ కూటమి ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతంగా యోగించాలి అంటూ ఆ పరమేశ్వరుని కూడా కోరుకుంటూ ఈ వీడియోని ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాం. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం తులారాశి వారికి 2026 జనవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూసి విశ్లేషణగా చక్కగా దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ చూసినట్టయితే వీరికి ఈ తులారాశి వారికి తృతీయంలో చతుర్థంలో ఈ యొక్క గ్రహ సంచారం కూడా జరుగుతున్నాయి. 4 గ్రహాలు తృతీయంలో, 5 గ్రహాలు చతుర్థంలో. మొదటి 2 వారాలు కూడా వీరికి తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు యోగించట్లేదు. ఒక్క సూర్యుడు, ఒక్క కుజుడు తప్పించి ఇక 2 గ్రహాల యోగ్యతకి లేదు. ఎవరు? కుజుడు, బుధుడి యోగ్యత ఇక్కడ కనిపించట్లేదు. కొంత మానసిక ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, కొంత కొంత మీ యొక్క తల్లిగారి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, కొంత విభేదాలు కూడా మొదటి 2 వారాల్లో ఇక్కడ కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఈ యొక్క జనవరి మాసం ఈ పంచగ్రహ కూటమి కుటుంబ పరంగా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లానే ఈ యొక్క తులారాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో, సూర్యుడు, కుజుడు లాంటి బలమైనటువంటి గ్రహాల్లో ఆయన కలిసిపోయి ఇక్కడ కొంత దంపతులకు కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మొదటి 2 వారాలు ఈ విధంగా ఉంటాయి, తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా చతుర్థ స్థానానికి 19, 20వ తారీఖుల్లో ఈ పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. కాబట్టి దాని పరంగా ఎట్లా ఉందో చూస్తే కనుక ఇక్కడ చతుర్థం అన్నా సరే ఇక్కడ కుటుంబము అని అర్థం. ఇక్కడ మీకు ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు యోగ్యం చక్కగా ఉంది చతుర్థంలో. ఆయనకి ఉచ్చ స్థానం కుటుంబంలో. ఇప్పుడు మనం ఏదైతే కుటుంబ ఇబ్బందులు అని చెప్పుకున్నామో అవన్నీ కూడా సర్దుకొని చక్కగా దానికంటూ ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికంటూ ఒక పరిష్కారం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అట్లానే ఈ గ్రహాలతో సూర్యుడు, శుక్రుడు, కుజుడు వీటితో కలిసి చంద్రుడు కూడా ఇక్కడ కుటుంబంలో ఉండడం, ఆ చంద్రుడు మీకు చక్కగా వృత్తికి అధిపతి అవ్వడం, ఆయన కుటుంబంలో ఉండడం, చక్కగా ఈ కుటుంబం అంతా బాగా చూడండి. మీరు ఈ యొక్క తులారాశి వారికి మనం జనవరి మాస ఫలితాలు, సంవత్సర ఫలాలు కూడా చేశాం. వాటిల్లో కూడా నేను ఎక్కువగా కూడా ఇదే చెప్పాను. ఏమని? కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి, జాగ్రత్త పడండి అని. ఇక్కడ అదే జరుగుతుంది కూడా.
ఇక్కడ అట్లానే వీరికి శత్రు బాధ కూడా ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం. వీరికి 6వ స్థానంలో శని. ఆ శని ఆ శత్రువులు మీ కుటుంబంలోనే క్రియేట్ అవుతూ ఉంటారు. కుటుంబంలోనే మీకు చిన్న చిన్న విభేదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే ఈ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి. మీ ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ చాలా ఉంది. హెల్త్ ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్య ఇబ్బందులు. అట్లానే ఇక్కడ విద్యార్థులకు కూడా అంత అనుకూలించట్లేదు. విద్యార్థులకి కొంత విద్య పరంగా, అట్లానే ఉద్యోగస్తులకి కొత్త వ్యాపారం చేసుకునే వారికి కూడా ఇక్కడ అంత అనుకూలత లేదు. వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా కూడా ఇక్కడ కొంత ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చంద్రుడు మీకు చతుర్థంలో ఆయన వృత్తికి మీ యొక్క దశమానికి అధిపతయి చతుర్థంలో ఉండి కొంత యోగిస్తున్నాడు కానీ మిగిలిన గ్రహాలు అంత యోగ్యంగా లేవు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అంత అనుకూలించట్లేదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. చాలా వీడియోలో చూస్తున్నాను, ఎంతో బాగుంది, తులారాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు కానీ అంత అద్భుతంగా లేదండి. మీకు అటువంటి సందేహం ఏదన్నా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి నాకు మెసేజ్ చేయండి. చక్కగా మీ జాతకాన్ని చూసి మీ యొక్క పరిష్కారానికి అద్భుతమైనటువంటి పరిహారం చెప్తాను. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన మాసం. ఈ మాసంలో మీ వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, విద్యార్థులైతే విద్య పరంగా, మహిళలకు కూడా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లానే దంపతులకు కూడా అంత అనుకూలత లేదు. చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం ఈ యొక్క తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు, నమస్కారం. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏ విధంగా సంభవిస్తుందో మనం ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి తృతీయంలో సంభవిస్తుంది. అంటే పంచగ్రహ కూటమి ఉంది అంటే చతుర్థ గ్రహ కూటమి కూడా ఉన్నట్టే. మరి ఈ చతుర్థ గ్రహ కూటమి రెండో స్థానంలో, పంచగ్రహ కూటమి 3వ స్థానంలో సంభవిస్తున్నాయి. ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే మొదటి 2 వారాలు కూడా ద్వితీయంలో ధనానికి ధన సంపాదన ఉంది, ఖర్చుకి ఖర్చు కూడా ఉంది. అర్థమవుతుందా? సంపాదన ఉంది. శుక్రుడు, బుధుడు మీకు ఇక్కడ సంపాదన ఇస్తూ ఉంటే సూర్యుడు, కుజుడు మాత్రం ఇక్కడ ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. అది మీ కుటుంబ పరంగా, కుటుంబంలో చక్కగా మీరు దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కావచ్చు, ఏదన్నా ఊర్లు వెళ్ళడం కావచ్చు, పుణ్యక్షేత్రాలు వెళ్ళి దానికి ధనాన్ని ఖర్చు చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లానే మీకు ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు కూడా ధనాన్ని సంపాదించేటువంటి అవకాశం కూడా పెంచుతున్నారు. ధనాన్ని మీ వృత్తిపరంగా మీకు చక్కటి ధనాన్ని ఇవ్వడం, ధనపరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం. ఇక్కడ ఖర్చుకి ఖర్చు, ధనానికి ధన సంపాదన కూడా ఉంది. ఆ తర్వాత వీరికి 2 వారాల తర్వాత అంటే 3, 4 వారాల్లో ఇక్కడ పంచగ్రహ కూటమి 19, 20 తారీఖులు, ఈ 2 తారీఖుల్లో జరుగుతుంది. అట్లానే చతుర్థ గ్రహ కూటమి మళ్ళీ వీరికి తృతీయంలో జరుగుతున్నాయి. మొదటి 2 వారాలేమో ద్వితీయంలో, తర్వాత 3, 4 వారాల్లో వీరికి తృతీయంలో జరుగుతున్నాయి. మరి తృతీయంలో చూసినట్టయితే ఇక్కడ తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు, తృతీయంలో సూర్యుడు కూడా యోగిస్తున్నాడు. అది కాకుండా కుజుడికి ఆ తృతీయం అనేది ఉచ్చస్థానమైంది. మరి సూర్యుడు కూడా తృతీయంలో కొంత మీలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని మీలో పెంచుతున్నాడు. అట్లానే మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉంటే వాటికి చక్కటి పరిష్కారం కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఆరోగ్య ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అయితే తృతీయంలో బుధుడు, తృతీయంలో ఇక్కడ శుక్రుడు, తృతీయంలో ముఖ్యంగా చంద్రుడు ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో కొంత మీ యొక్క మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మానసికంగా మీరు కొంచెం ఇక్కడే ఉంటారు, ఎక్కడెక్కడో ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు మీ మనస్సులో కావచ్చు, మీ యొక్క మైండ్లో కావచ్చు తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి మానసిక ఆలోచనలు తగ్గించుకోవడం చాలా ఉత్తమం. అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ తృతీయం అనేది తోబుట్టువులు, మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వీటి పరంగా కొంత అనుకూలత ఇక్కడ లేదు.
ఇక్కడ వారితో కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశం ఆస్తుల పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొంత విభేదాలు జరుగుతున్నాయి. అది కాకుండా తృతీయం అంటే ముఖ్యంగా మాతృస్థానము. ఈ యొక్క తల్లిదండ్రులతో కొంత విభేదాలు, కొంత తల్లితో దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ అవుతూ ఉన్నాయి. వీటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం. సహజంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి మాస ఫలితం మనం చేసాం. దానిలో ఒకసారి వీడియోలో గమనిస్తే ఇదే కూడా మనం ముఖ్యంగా చెప్పడం జరిగింది. సంవత్సర ఫలితాల్లో కూడా మనం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబ ఇబ్బందులు ఇక్కడ ఎక్కువగా కూడా ఉంటాయనే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినా కూడా అట్లానే కుటుంబ ఇబ్బందులు కొంత ఉన్నాయి. అయినప్పటికీ మీరు వాటన్నిటిని కూడా పెద్దగా పట్టించుకోవద్దు. ఇది ఈ మాసం వరకే. ఈ మాసం దాటింది అంటే ఇబ్బందులు కొంత తగ్గిపోతాయి. కాబట్టి ఈ మాసంలో కొంత ఖర్చుని తగ్గించుకోండి. కుటుంబంతో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గించుకోండి. అట్లానే మీ యొక్క తోబుట్టువులతో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గించుకోండి. మీ వృత్తిపరంగా ఇబ్బంది లేదు, ధనపరంగా ఇబ్బంది లేదు. అట్లానే ఇక్కడ కొంత సంతానంలో మీ యొక్క చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు, వాటికి ఖర్చు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ఇక్కడ ఖర్చు అధికంగా కనిపిస్తుంది. ధన సంపాదన, కొత్త పనిలో మీ యొక్క వృత్తిలో పని ఎక్కువగా కూడా కనిపిస్తుంది. ఆ పనికి తగ్గట్టుగా ధనం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మధ్యమ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా మంది యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది, అన్ని బాగుంటాయని చెప్పుకుంటున్నారు. అన్ని బాగుండవు, కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంత జాగ్రత్త తీసుకోవడం అయితే చాలా అవసరం. ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంత అదృష్టం కూడా ఉంది. మీ ద్వితీయంలో చక్కగా మీకు మొదటి 2 వారాలు కూడా ద్వితీయంలో అద్భుతంగా మీకు యోగిస్తున్నాయి. కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత అదృష్టం కూడా మీకు ఇక్కడ కలిసి వచ్చి ఈ మాసం అంతా కూడా సామరస్యంగా మధ్యమ ఫలితాలతో మీకు ఇక్కడ వెళ్తాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చక్కగా మీ జాతకాన్ని చూస్తాను. వృశ్చిక రాశి వారు ఈ వీడియోని ఇక్కడ దాకా చూశారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు. నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ధనుస్సు రాశి వారికి జనవరి మాసంలో పంచగ్రహ కూటమి 19, 20 తారీఖుల్లో, చతుర్థ గ్రహ కూటమి ఈ నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం విశ్లేషణగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీరి అదృష్టం ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమిలో మొదటి 2 వారాలు చతుర్థ గ్రహ కూటమి వీరికి లగ్నంలోనే జరుగుతుంది. లగ్నంలో శుక్రుడు, లగ్నంలో బుధుడు, లగ్నంలో కుజుడు, లగ్నంలో సూర్యుడు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వీరి లగ్నాధిపతి అయినటువంటి గురు దృష్టితో జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అనేది అంటే ఇక్కడ వీరికి చక్కగా లగ్నంలో శుక్రుడు, లగ్నంలో ఉన్నటువంటి సూర్యుడు, లగ్నంలో బుధుడు కూడా యోగిస్తున్నాడు. ఆ తర్వాత వీరికి యోగిస్తున్న గ్రహాలన్నీ ద్వితీయంలోకి వెళ్తాయి 2 వారాలు కూడా. తర్వాత 3, 4 వారాల్లో ద్వితీయంలో సంచారం జరుగుతుంది. ద్వితీయంలో పంచగ్రహ కూటమి కూడా ఇక్కడ సంభవిస్తుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అయితే ఇక్కడ చాలా మార్పులు, ఎన్నో మార్పులు ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. మీ యొక్క ఇక్కడ 4 గ్రహాలు ఒక రాశిలో ఉండడం అంటే 4 రకాల అయినటువంటి మనస్తత్వాలు మీ మనసులో మెదులుతూ ఉంటాయి. 4 రకాలుగా మీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. నలుగురు చేసేటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు మీలో ఉంటాయి. అంటే ఒక మనిషిలో ఒక్కో రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. అట్లని ఇక్కడ 4 గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి అంటే మీరు ఒక విషయాన్ని 4 రకాలుగా ఆలోచించేటువంటి శక్తిని కూడా ఇక్కడ మీరు పొందుతారు. అయితే ఇది అనుకూలించాలి అంటే మీ జాతకంలో చక్కగా ఈ గ్రహాల స్థానాన్ని బట్టి ఇవి అనుకూలిస్తాయో లేదో చెప్పచ్చు. ఇక్కడైతే మాత్రం మనకి మధ్యమ ఫలితమే కనిపిస్తుంది. ఎందుకంటే 4 గ్రహాలు ఇక్కడ మీకు ఇక్కడ ఈ రాశిలో ఉన్నాయి, ద్వితీయంలో ఉంటే ఇక్కడ మీ ధన సంపాదించుకునేటువంటి విషయాల్లో మీరు ఆలోచనలు మార్చుకోవడం, అట్లానే మీ కుటుంబ పరంగా ఇక్కడ మీ ఆలోచనలు మారడం, అట్లానే మీ పరంగానే మీ డైలీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ డైలీ వృత్తి పరంగా కావచ్చు, అసలు ఈ వృత్తి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయట్లేదు అనే విషయంలో కావచ్చు, ఇక్కడ కొంత మార్పులు చేర్పులు తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ బాగా కనిపిస్తుంది. మీ సప్తమంలో మీ లగ్నాధిపతి గురువు యోగిస్తున్నాడు. ఆ గురువు మీద ఇన్ని గ్రహాల దృష్టి కూడా ఉంది కాబట్టి
ఇక్కడ మీ దగ్గరగా ఉండేటువంటి మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వీరితో కొంత దూరం పెరిగే అవకాశం ఇంకా ఉంది. కొంత డిస్టెన్స్ వారితో ఇంకొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అట్లానే ప్రయాణాలు, ఇక్కడ మీరు దూర ప్రయాణాలు చేసి ధన ఖర్చు కూడా కనిపిస్తుంది. మీకు ద్వితీయంలో వచ్చేటప్పటికి చక్కగా కుజుడు యోగిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి మాసం ఈ జనవరి మాసం. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మేము ఆల్రెడీ జనవరి మాస ఫలితాల్లో ఈ విషయం గురించి చెప్పాము. ఈ వీడియో చూశాక ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సంవత్సర ఫలితాలు కూడా చెప్పాము. ఆ సంవత్సర ఫలితాల్లో కూడా ఒకసారి మీరు చూస్తే ధనుస్సు రాశి వారికి మీకే అర్థమవుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వారికి, అట్లానే డాక్టర్ ఉద్యోగం చేసుకునే వారికి, అట్లానే కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఈ మాసం కూడా 3-4 వారాల నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లానే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంత మీకు చంద్రుడు కూడా ద్వితీయంలో వస్తున్నాడు. అంటే ఆయన మీకు అష్టమాధిపతి అయ్యాడు. ఇక్కడ మీకు కొంత ఆరోగ్య సమస్యలకి ధన ఖర్చు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు 19-20 తారీఖుల్లో కొంత ఖర్చు కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం. అట్లానే వీరికి బుధుడు కూడా ద్వితీయంలో ఎక్కడ చూసినట్టయితేనండి ఈ యొక్క ధనుసు రాశి వారికి కొంచెం విచిత్రం అనే చెప్పుకోవాలి. లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ద్వితీయంలోకి వెళ్తున్నాయి. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మొదటి 2 వారాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో తర్వాత 3-4 వారాల్లో ఆ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ ద్వితీయంలో ఇన్ని గ్రహాలు చక్కటి మార్పు, ఏదో ఒక వృత్తిలో మార్పుని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మీనం ముఖ్యంగా ఎందుకంటే శని ఉన్నాడు. శని మీ రాశిని చూస్తున్నాడు. ఈ యొక్క ధనుసు రాశి మీద శని దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పెండింగ్ లో ఉన్న ప్రతి పని ఈ జనవరి మాసంలో 2 వారాల్లో కూడా ఆఖరి 2 వారాల్లో ఖచ్చితంగా పూర్తవుతాయి. అంటే 3-4 వారాల్లో మీ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎట్లా చూసినా ధనుస్సు రాశి వారికి మధ్యమ ఫలితాలు ఈ యొక్క మాసంలో ఇక్కడ మీకు క్రియేట్ అవుతున్నాయి. కొంత ఆరోగ్య సమస్యలు, కొంత మీ యొక్క వృత్తిలో మార్పులు, కొంత మీ యొక్క చేస్తున్నటువంటి పనుల్లో కొంత మార్పులు, మీ ఆలోచన విషయాల్లో మార్పులు, ఇవన్నీ కూడా చాలా మార్పులు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఇక్కడ మార్పులు అయితే కనుక కనిపిస్తున్నాయి. ఎట్లా చూసినా సరే ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్త తీసుకోండి. పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. చక్కగా నేనే మీ జాతకాన్ని చూసి మీకు యొక్క అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని కూడా చెప్తాను. ఈ యొక్క ధనుస్సు రాశి వారు వీడియోని ఇక్కడ దాకా చూశారు అంటే మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి మాసంలో పంచగ్రహ కూటమి మకర రాశి వారికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పంచగ్రహ కూటమి చూసినట్టయితే వీరికి మకర రాశిలోనే జరుగుతుంది. 19-20 తారీఖుల్లో ఈ పంచగ్రహ కూటమి జరుగుతుంది. వీరికి ముఖ్యంగా వ్యయంలో చతుర్థ గ్రహ కూటమి కూడా ఈ నెలంతా జరుగుతుంది. మొదటి 2 వారాలు, ఆ మొదటి 2 వారాల తర్వాత అంటే దాదాపుగా 17వ తారీఖు దాకా కూడా 17వ తారీఖు తర్వాత లగ్నంలో ఈ యొక్క చతుర్థ గ్రహ కూటమి, 19-20 తారీఖుల్లో పంచగ్రహ కూటమి జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఈ యొక్క మకర రాశి వారి మీద ప్రభావం ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇక్కడ వీరికి చూసినట్టయితే ముందుగా మొదటి 2 వారాలు, మొదటి 2-2.5 వారాలు కూడా చూసినట్టయితే వీరికి వ్యయంలో బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడి సంచారం కూడా జరుగుతుంది. అంటే వీరికి ముఖ్యంగా ఇక్కడ చూస్తే బుధుడు 6కి అధిపతి అయ్యాడు. షష్ఠానికి అధిపతి అయినటువంటి గురువు వీరికి వ్యయంలో ఉండడం, అట్లానే వీరికి అష్టమానికి అధిపతి అయినటువంటి సూర్యుడు వ్యయంలో ఉండడం, కుజుడు కూడా ఇక్కడ ఈయనకి చతుర్థానికి అధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉండడం, అట్లానే పంచమానికి దశమానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఇక్కడ వ్యయంలో ఉండడం మొదటి 2 వారాలు కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. గుర్తుపెట్టుకోవాలి, మొదటి 2 వారాలు కూడా అంత అనుకూలత ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు. కొంత ఇక్కడ ఖర్చులు బాగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా. అట్లానే అప్పు చేస్తే గాని ఒక వస్తువు ఏదన్నా కొనుక్కోవాలంటే అప్పు చేస్తే గాని మనకి ఇది లభించదు అనేటువంటి
స్థాయికి ఇక్కడ వెళ్ళిపోతారు. ఖర్చు. అట్లానే వస్తువు ఏదైనా కొనాలన్నా గానీ డబ్బులుండవు కానీ ఆ వస్తువు మనకు అవసరం అవుతుంది. దానికోసం అప్పు చేయడం. ఇట్లా ఏదో రకంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా కుజుడు గూడా వ్యయంలో ఉంటాడు కాబట్టి, సూర్యుడు గూడా వ్యయంలో ఉంటాడు కాబట్టి, కొంత ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. ఆ ఖర్చులు అనేది తగ్గించుకోవడం మొదటి 2 వారాలు కూడా ఈ యొక్క మకర రాశి వారు చాలా ముఖ్యం. తర్వాత నుంచి అంటే మొదటి 2 వారాలు అయిపోయిన తర్వాత మాత్రం 3, 4 వారాల నుంచి చక్కగా ఇక్కడ బుధుడు లగ్నంలో ఉంటాడు. 17 ఆయన 19వ తారీఖు వస్తున్నాడు లగ్నంలోకి. అట్లానే సూర్యుడు లగ్నంలో ఉంటాడు. కుజుడు కూడా లగ్నంలో ఉంటాడు. శుక్రుడు కూడా లగ్నంలో ఉంటాడు. ఇప్పుడు వీరితో కలిసి చంద్రుడు కూడా లగ్నంలో ఉంటాడు. మరి తర్వాత 3, 4 వారాలు ఎట్లా ఉంటాయి చూసినట్టయితే ఇక్కడ చక్కగా వీరికి లగ్నంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రహం కుజుడు. కుజుడికి లగ్నం ఉచ్చస్థానమైంది. ఆ ఉచ్చస్థానం అంటే కుజుడి యొక్క ఆధీనంలో మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి అద్భుతంగా తర్వాత 3, 4 వారాలు అద్భుతమైనటువంటి యోగ్యం ఇక్కడ కలుగుతుంది. ఈ మకర రాశి వారికి అద్భుతంగా వీరికి మీలో మార్పు, మీలో ఏలినాటి శని ఇబ్బందుల నుంచి బయటపడి ఇంతవరకు కూడా మాకు వృద్ధి చెందలేకపోయామే, కంబ్యాక్ ఇవ్వలేకపోయామే అని ఎదురు చూసేటువంటి మకర రాశి వారికి అందరికీ కూడా ఇక్కడ మీలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను మారాలి, ఇప్పుడు నేను ఏదో ఒకటి సాధించాల్సిందే, ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి మార్పులు ఇక్కడ మకర రాశి వారికి కుజుడు అనుకూలిస్తున్నాడు. కాబట్టి ఈ పరంగా చూస్తే అది కాకుండా వీరికి ద్వితీయంలో కూడా రాహు ఉన్నాడు, ధనకారకుడు. ధనస్థానంలో ఎట్లాగైనా సరే ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉన్న ఈ యొక్క రాహుగ్రహం ద్వితీయంలో ఉండడం కూడా ఇక్కడ చక్కటి అనుకూలత పెరుగుతుంది. అది కాకుండా ముఖ్యంగా లగ్నాధిపతి అయినటువంటి శని కూడా తృతీయంలో ఉండడం కూడా ఇక్కడ మీకు అనుకూలమే. తృతీయంలో ఉన్నటువంటి శని మీకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, మీలో మనోధైర్యాన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉంటాడు. అటువంటి శని మీకు తృతీయంలో యోగిస్తున్నాడు. మరి అది కాకుండా ఇక్కడ కుజుడు, సూర్యుడు గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ 2 గ్రహాలు కూడా చాలా పవర్ఫుల్ గ్రహాలు, చాలా శక్తివంతమైనటువంటి గ్రహాలు, చాలా ఉద్రేగాన్ని గురి చేసేటువంటి గ్రహాలు, అంటే ఆవేశపూరితమైనటువంటి గ్రహాలు. ఇటువంటి గ్రహాలు మీకు లగ్నంలో 2 గ్రహాలది కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అంటే బలమైన నిర్ణయం ఏదో తీసుకుంటున్నారు మీరు, బలమైన ఆలోచన, ఇక నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాల్సిందే అనేటువంటి బలమైన ఆలోచన ఇక్కడ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు కుజుడు, సూర్యుడు ఇక్కడ మీకు ఇస్తూ ఉంటాడు. వీటితో కలిసి 19, 20వ తారీఖుల్లో చంద్రుడు కూడా ఎప్పుడు వస్తాడో ఇక్కడ మీలో ఆలోచనలు పెంచుతున్నాడు. వీటితో బుధుడు కూడా కలిసి ఉన్నాడు ఇక్కడ. చక్కగా ఈ బుధుడు మీలో ఆలోచనలు పెంచుతున్నాడు. చంద్రుడు కూడా ఇక్కడ ఆలోచనల్ని పెంచుతున్నాడు. ఇక్కడ మీకు శుక్రుడు కూడా కంఫర్ట్గా అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సరైన నిర్ణయం తీసుకొని మంచిగా ఒక మార్పు చెందేటువంటి రాశి యొక్క మకర రాశి ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి. అది ఈ జనవరి మాసం నుంచే మొదలవుతుంది ఆ మార్పు అనేది. రేపు ఈ జనవరి మాసంలో 3, 4 వారాల నుంచి కూడా ఈ మార్పు అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు మీ జీవితాన్ని మార్చుకునేటువంటి అద్భుతమైన నిర్ణయం తీసుకోండి. మీ పెద్దవాళ్ళని కావచ్చు, మీ గురువుల్ని కావచ్చు సంప్రదించండి. ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. చక్కగా మీ జాతకాన్ని చూస్తాను. మీకు ఒక మంచి మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సలహా మీకు ఇస్తాను. దానివల్ల మీరు చక్కగా వృద్ధి చెంది మీరు ఇప్పటిదాకా గత 7.5-8 సంవత్సరాల నుంచి పడుతున్న బాధల నుంచి మీరు విముక్తి పొందేలాగా మీరు చక్కటి నిర్ణయం అయితే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోండి. అది కష్టమైనా సరే, ఒళ్ళు వంచి పని చేసినా సరే, అసలు సహజంగా మకర రాశి వారికి ఉన్నదే పని చేస్తే గానీ వారికి ఫలితం అనేది ఉండదు. ఆ రాశి తత్వమే అట్లాంటిది. మీరు ఏదో కూర్చుంటే డబ్బులు రావాలి అనేటువంటి ఆలోచనలు మీకు ఉంటే గనక అవి మార్చుకోండి. ఎందుకంటే మీరు కష్టపడి పని చేస్తేనే మీకు ధనం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ చెప్పరు ఈ మాట. పని చేస్తేనే మకర రాశి వారికి ధనాన్ని యోగించేటువంటి అనుగ్రహం కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు. కాబట్టి మీరు అటువంటి ఆలోచన నిర్ణయాన్ని మీరు ఇక్కడ తీసుకోవాలి. విద్యార్థులు ముఖ్యంగా చాలా మంది కన్ఫ్యూజన్, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, లేదు ఏం చదివితే నేను
డెవలప్ అవుతాను, ఏం చేస్తే డెవలప్ అవుతాను అనేటువంటి ఆలోచనలు ఉన్న విద్యార్థులు కూడా ఇప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకొని మీరు చదివితే మీ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగిస్తాడు ఇక్కడ. అనేటువంటి ఆలోచన ఇక్కడ కలుగుతూ ఉన్నాయి గూడా. అది గాకుండా వివాహం చేసుకునేవారు గూడా ఎట్లా వివాహం చేసుకుంటే నా లైఫ్ ఏమైపోతుందో అని గతంలో భయపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకొని మేము వివాహం చేసుకున్నా ఎట్లా ఉన్నా సరే మాకు ఇబ్బంది ఉండకుండా మా జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఇక్కడ మీకు క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి అన్ని గ్రహాల కన్నా అద్భుతమైనటువంటి మార్పు కలిగేటువంటి గ్రహం ఈ యొక్క కుజగ్రహం. అన్నిటికంటే ఎక్కువ మార్పుని కలిగించే గ్రహం ఈ కుజగ్రహం మీద ఈ యొక్క జనవరి మాసం ఈ పంచగ్రహ కూటమి ఎక్కువగా కూడా ఆధారపడి ఉంది. మీరు ఈ యొక్క మకర రాశి వారు చక్కగా మంచి మార్పుని మీలో తెచ్చుకొని అద్భుతంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఇక్కడ దాకా ఈ వీడియో చూసారో వారికి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ఈ యొక్క కుంభరాశి వారికి 2026లో ఈ యొక్క పంచగ్రహ కూటమి మకర రాశిలో సంభవిస్తుంది. మకరంలో జరుగుతున్నటువంటి పంచగ్రహ కూటమి ఈ యొక్క కుంభరాశి వారి మీద ప్రభావం ఏ విధంగా పడుతుందో ఒకసారి మనం చక్కగా విశ్లేషణ చూసుకుందాం. ఇక్కడ ముందుగా గ్రహ సంచారం చూస్తే వీరికి మొదటి 2 వారాలు కూడా ఏకాదశంలో ఈ యొక్క చతుర్థ గ్రహ కూటమి సంభవిస్తుంది. మొదటి 2 వారాలు కూడా అంటే దాదాపుగా 16-17 తారీఖుల దాకా బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా మొదటి 2 వారాలు ఏకాదశంలో చక్కటి యోగాన్ని అయితే ఇస్తున్నారని చెప్పాలి. ఇక్కడ మీకు బుధుడు ఏకాదశంలో ఉన్నా యోగిస్తాడు, సూర్యుడు ఉన్నా యోగిస్తాడు, శుక్రుడు ఉన్నా యోగిస్తాడు, కుజుడు ఉన్నా కూడా చక్కగా ఆయన కొంతవరకు యోగిస్తాడు. మరి ఈ 4 గ్రహాలు మొదటి 2 వారాలు కూడా మీకు అద్భుతంగా మీ యొక్క పనితీరు కావచ్చు, మీ వృత్తిలో రాణించడం కావచ్చు, అనుకోని అదృష్టమైనటువంటి అంటే మీ దశని తిప్పేటువంటి అనుకోని అవకాశాలు రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చక్కగా కనిపిస్తున్నాయి. ధనుస్సులో ఇన్ని గ్రహాలు ఉండడం మంచి విషయం. అది కాకుండా ఈ గ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ మీకు గురువు మీ ఏకాదశాన్ని చూస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అట్లానే ఈ 4 గ్రహాల మీద కూడా గురు దృష్టి పడ్డం, ఈ 4 గ్రహాల అనుకూలత చక్కగా ఇక్కడ కనిపిస్తుంది. మొదటి 2 వారాలు కూడా ఈ 19-20 తారీఖుల్లో ఈ పంచగ్రహ కూటమి ఈ యొక్క మీకు వ్యయంలో అంటే మకర రాశిలో సంభవిస్తుంది. మొదటి 2 వారాలు చెప్పాం కదా, అద్భుతంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, మీ వృత్తిపరంగా బాగుంటుంది. అట్లానే మీకు కొత్త అవకాశాల విషయంలో అక్కడ చక్కగా అనుకూలిస్తుంది. చక్కగా కొంతమంది మంచి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మీ వృత్తిని డెవలప్ చేసుకోవడానికి మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వీటి పరంగా అన్ని పరంగా మొదటి 2 వారాలు ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది. తర్వాత చూస్తే ఇప్పుడు వీరికి ఎప్పటి నుంచి 3-4 వారాల్లో వ్యయంలో ఉంటుంది. 19-20 తారీఖుల్లో వ్యయంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఇక్కడ కొంత అసంతృప్తి అనే చెప్పాలన్నమాట. వ్యయంలో ఇన్ని గ్రహాలు ఉండడం అంటే అది కొంత తలకాయ నొప్పి. సూర్యుడు, బుధుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు ఇట్లాంటి గ్రహాలు, అది కాకుండా కుజుడికి ఆ వ్యయం ఉచ్చస్థానమైంది. ఇక్కడ అధికమైనటువంటి ఖర్చులు, ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే ఖర్చులు తగ్గించుకోండి, అవసరం లేని వస్తువులు కొనడం తగ్గించుకోండి. కొత్త పనులు ఏదైనా చెయ్యాలి, వ్యాపారం కావచ్చు, కొత్త ఉద్యోగంలో చేరడం కావచ్చు, కొత్తగా ఏదన్నా స్కూల్లో చేరాలన్నా, కాలేజీలు మారాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ఇటువంటివన్నీ కూడా కొంచెం పెండింగ్ పెట్టుకోవడమే మంచి విషయం. ఎందుకంటే తర్వాత 3-4 వారాల్లో మీకు అంత అనుకూలత ఇక్కడ కనిపించట్లేదు. లగ్నంలో కూడా మీకు రాహు ఉన్నాడు కాబట్టి పనులు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏదైతే మీరు అనుకుంటారో ఆ పనులు కొంచెం స్లోగా ఉంటాయి. అది కాకుండా ఏళ్ళలో ఎప్పుడైతే పంచగ్రహ కూటమి సంభవిస్తుందో కొంత ఇక్కడ రోజులన్నీ కూడా కొంచెం ఈ కష్టాలు కావచ్చు, రోజులు కావచ్చు, మెల్లిగా గడుస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది అన్నమాట భావన. కొంత మీలో కొంత దాని ఏమంటారు, కొంత ఎనర్జీ లాస్ అవ్వడం, కొంచెం మీరు మానసికంగా ఏంట్రా మొన్నదాకా బాగానే ఉంది, ఒక్కసారిగా ఏదో మార్పు ఇలా వచ్చింది ఏమిటి అని చెప్పి మీకు తెలియని, మీకు కూడా అర్థం కాని విచిత్రంగా మీలో
మీ యొక్క భావన, మీ మనస్తత్వం మారే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ చుట్టూరా పనులు కూడా అట్లానే ఉంటాయి. తొందరగా అయిపోయే పని కూడా ఆలస్యంగా జరగడం. అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోవడం. ఇటువంటివి అన్నీ కూడా ఇక్కడ ఈ కుంభరాశి వారికి కనిపిస్తుందన్నమాట. అదీ కాకుండా వీరికి ముఖ్యంగా ఏలినాటి శని. అసలకి ద్వితీయంలో శని కొంత ధనానికి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కుటుంబ పరంగా దూరాభారాలు పెంచుతున్నాడు. వీటికి తోడు ఇప్పుడు వ్యయంలో పంచగ్రహ కూటమి సంభవిస్తుందంటే ధన ఖర్చు, అనవసరమైనటువంటి వస్తువులు కొని నష్టపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంత ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఏదన్నా ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నవారు హెల్త్ పరంగా మీకు ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ హెల్త్ పరంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ధన ఖర్చు, హాస్పిటల్‌కి ధన ఖర్చు కావచ్చు. ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా వీరికి ముఖ్యంగా ఇక్కడ వివాహ ప్రయత్నం చేసే వారికి కూడా ఈ మాసము ఈ పంచగ్రహ కూటమి అనుకూలించట్లేదు. కాబట్టి ఆ వివాహ ప్రయత్నం చేసేవారు కూడా వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవడం మంచిది. అయితే కొంచెంలో విషయం ఏమిటి అంటే మీకు పంచమంలో గురువు ఈ ఏకాదశాన్ని చూస్తూ ఉండడం, అట్లానే ద్వితీయంలో ఉన్నటువంటి శని కూడా ఏకాదశాన్ని చూడడం ఇక్కడ కొంత అదృష్టము అని చెప్పుకోవచ్చు. కొంత అదృష్టం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. తర్వాత 3, 4 వారాలు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలే ఈ కుంభరాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్త తీసుకోండి. పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. ఏ ఇబ్బంది ఉంది అనిపించినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌లో నాకు మెసేజ్ చేయండి. మీ జాతకాన్ని చూస్తాను. అద్భుతంగా మీకు చక్కటి పరిష్కారం కూడా చెప్తాను. అట్లానే ఈ కుంభరాశి వారు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకెంతేనండి. సెలవు. నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి మాసంలో మీనరాశి వారికి పంచగ్రహ కూటమి ఏ విధంగా సంభవిస్తుంది అనేది ఒక్కసారి మనం చూస్తామండి. ఇక్కడ వీరికి పంచగ్రహ కూటమి చూస్తే ముఖ్యంగా మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని ఇబ్బందుల నుంచి ఈ మాసంలో కొంత విముక్తి కలిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. చాలా మంది చాలా వీడియోల్లో మీనరాశి వారికి అసలుకే ఏలినాటి శని ఇంకా ఇబ్బంది అంటున్నారు, కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఇబ్బంది ఏదన్నా ఉంది అని మీ మనసు కనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూస్తాను. చక్కగా మీ యొక్క కష్టానికి తగ్గ పరిహారాన్ని చెప్తాను. ఇక్కడ వీరికి చూసినట్టయితే ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో సంభవిస్తుంది. అది వీరికి లాభస్థానము, ఏకాదశము అవుతుంది. ఈ ఏకాదశంలో లాభస్థానంలో పంచగ్రహ కూటమి. అందులో ఈ పంచగ్రహ కూటమికి అతి బలమైనటువంటి గ్రహం కుజగ్రహం. ఎందుకు ఈ కుజగ్రహానికి ఈ యొక్క మకరం అనేది ఉచ్చ స్థానము. అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కుజుడి యొక్క ఆధీనంలో చక్కగా ఉంటాయి. కాబట్టి కుజుడు పాపగ్రహం అయినప్పటికీ ఇక్కడ ఈయనతో కలిసి ఉన్న గ్రహాల్లో అన్ని గ్రహాలు ఈయనకి మిత్రులే. ఒక్క బుధుడు తెప్పించి మిగిలిన అన్ని గ్రహాలు మిత్రులే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ యొక్క మీనరాశి వారికి చక్కగా ఇక్కడ లాభస్థానంలో ఉంటుంది. మొదటి 2 వారాలు కూడా వీరికి దశమంలో చతుర్థ గ్రహ కూటమి, అంటే 4 గ్రహాలు దశమంలో ఉంటాయి. అది మంచి విషయమే. చక్కగా బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు దశమంలో ఉంటే మీ వృత్తిలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి, వృద్ధి కనిపిస్తుంది, అకాల ధన యోగం కనిపిస్తుంది ఇక్కడ యొక్క మీనరాశి వారికి. అట్లానే వీరికి లాభంలో కూడా ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వీరికి వృత్తిపరంగా ఈయన ఎందుకు ద్వితీయాధిపతి కుజుడు లాభంలో ఉంటున్నాడు, ద్వితీయాధిపతి కుజుడే ఇక్కడ దశమంలో ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క కుజుడు వీరికి చక్కగా అనుకూలిస్తాడు. మీరు ఏదన్నా వృత్తిపరంగా గతంలో ఇబ్బంది పడ్డాము అంటే ఆ ఇబ్బందులన్నిటికీ కూడా ఈ మాసంలో చక్కగా కవర్ అయిపోతాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తిరిగిపోతాయి మీనరాశి వారికి. అట్లానే ఇక్కడ మీకు కుటుంబంలో ఉన్నటువంటి గురువు కూడా ఈ యొక్క మొదటి 2 వారాలు ఈ 4 గ్రహాల దృష్టి కూడా ఈ యొక్క గురువు మీదే ఉంటుంది. గురు దృష్టి కూడా వీరి మీదే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ చక్కగా వీరికి గురువు కూడా అందరూ మిత్రులే. ఒక్క శుక్రుడు కొంత సముడు కాబట్టి శుక్రుడు వల్ల కూడా పెద్ద ఇబ్బంది ఏమీ జరగదు ఇక్కడ. ఎందుకంటే శుక్రుడు అంత బలమైన గ్రహాల ముందు శుక్రుడు పెద్ద బలవంతుడు కాదు కాబట్టి ఇక్కడ గురువుని చూసినా సరే కుటుంబంలో చక్కటి వాతావరణం కనిపిస్తుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. చక్కగా కుటుంబ సౌఖ్యము అంటే చక్కగా కుటుంబం అంతా కలిసి ఏదైనా ట్రిప్‌కు వెళ్ళండి, ఏదైనా దేవస్థానానికి వెళ్ళండి, ఆ పరంగా ధన ఖర్చుని చేయండి. చక్కగా మీలో చక్కటి వాతావరణం పెరుగుతుంది కుటుంబంలో. చక్కగా ప్రేమాప్యాయతలు ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో.
అట్లనే ఎప్పుడైతే ఈ 5 గ్రహాలు ఈ పంచగ్రహ కూటమి ఏకాదశంలో సంభవిస్తుందో ఈ ఏకాదశంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏకాదశంలో చక్కగా మీకు బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, చంద్రుడు, సూర్యుడు, కుజుడు ప్రతి గ్రహం కూడా ఇక్కడ ఏకాదశంలో మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇక్కడ ఈ మీనరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ పని మీకు పెండింగ్ ఉన్నా, ఏలినాటి శని ప్రభావంతో మీరు బాధపడుతున్నామని చెప్పి మీరు అనుకుంటున్నా ఆ బాధలన్నిటికీ కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఈ పంచగ్రహ కూటమితో ఆ బాధలన్నిటికీ కూడా మీకు చక్కగా విముక్తి కలిగే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. అద్భుతంగా ఈ యొక్క మీ వృత్తి పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఉద్యోగ పరంగా బాగుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో చాలా మార్పు కనిపిస్తుంది. అట్లానే పరీక్షలు ఏదైనా ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అవుతామేమో అని భయపడే వారికి కూడా ఇక్కడ ఏకాదశులు ఇన్ని గ్రహాలు వచ్చి మీలో తెలియని మార్పుని తీసుకువచ్చి ఇక్కడ మీకు అద్భుతంగా ఆ పరీక్షల్లో మీకు రాణించే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా దంపతులకి చూస్తున్నా కొంతకాలం నుంచి ఈ దంపతులు ఏలినాటి శని కదా, ఈ దంపతుల్లో కొంత విభేదాలు ఉన్నాయి. ఏకాదశంలో ఎప్పుడైతే లాభంలో దశమంలో ఈ యొక్క గ్రహాల సంచారం జరుగుతుందో ఇక్కడ దంపతులకు కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. ఎందుకు అంటే శుక్రుడు చక్కగా వీరికి యోగిస్తున్నాడు. వీరికి శుక్రుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయి ఉన్నాడు కాబట్టి చక్కగా ఈయన ఏకాదశంలో అట్లానే వృత్తిలో ఉండి కలత్రకారకుడైనటువంటి వాడు చక్కగా ఈ యొక్క దంపతుల్లో చక్కటి లాభాన్ని తీసుకొస్తాడు, దంపతుల్లో చక్కటి ప్రేమాప్యాయతుల్ని పెంచుతాడు అని ఇక్కడ గుర్తు చేసుకోండి. ఎలా చూసినా సరే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. చక్కగా మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిష్కారాన్ని కూడా నేను చెప్తాను. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఈ మాసంలో అద్భుతంగా వీరి యొక్క జీవితం గడవాలి అంటూ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ మరొక్కసారి ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాం అండి. ఈ వీడియో ఇంతేనండి. మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారైతే మన వీడియోకి అయితే లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.